మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో సాగు త్రాగునీరు అంశాలపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రాష్ట్రంలో నీటి ఎద్దడి నిర్వహణ కోసం రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు మంత్రి. నియోజకవర్గంలో సాగు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. త్రాగునీటి వసతులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. Thank you for coming. మున్సిపాలిటీకి నేను చెప్పింది ఓకే, కొద్దిగా మున్సిపాలిటీకి ఎస్సీ సర్కార్ నుంచి వచ్చే ఫండ్స్ మాకు తొందరగా ఇప్పించాలని చెప్పి రిక్వెస్ట్. మీరు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇంకొక పెద్ద రిక్వెస్ట్, అన్ని ప్రాంతాల సమితి అధికారులందరూ కూడా మీరు అప్రమత్తం చేస్తున్నారు. ఓకే ఓకే. ఇంకోటి ఎట్లా అంటే ఆ పైపులు పాడైతే వెంటనే రిస్టోర్ చేయడానికి మీరు ప్లాన్ చేయగలుగుతారా? రిక్వెస్ట్. నెక్స్ట్ ప్లానింగ్ ఏం చేసి పెట్టుకోండి మీరు. నెక్స్ట్ ప్లానింగ్ మనకి లోకల్ సోర్సెస్ ఉన్నాయి సార్. మీరు అట్లా మీరు ఏంటి అంటే రేపటి నుంచి మార్నింగ్ వెళ్ళి ఎన్ని మున్సిపల్ వార్డ్స్ మీకు 26 ప్రపంచంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఎలినోవా ప్రమాదం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయని చెప్పేసి వాతావరణ నిపుణులు హెచ్చరించిన సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మన శాస్త్రవేత్తలు కానీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాతావరణ నిపుణులు కానీ ఎన్నడూ రాని విధంగా ఈసారి వాతావరణంలో పెను మార్పులు వస్తాయి. వర్షాలు ఈరోజు జూలై 21వ తారీఖు ఇప్పటి వరకు పడాల్సినటువంటి వర్షపాతం నమోదు కాలేదు. చాలా మంది రైతులు పంట మార్పు చేయాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం చెప్పినప్పటికీ వరి వైపే మొగ్గు చూపెట్టినారు. వరి అంటే మొత్తం కూడా వాటర్ పై ఆధారపడి వరిని సాగు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పూట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మన జగిత్యాల జిల్లాకు కానీ ఈ ప్రాంత జీవనది రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ లోపల నీటి మట్టం పడిపోయింది. మరి సాగునీరుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేదు. వరి వేసుకున్న రైతులకు పంట మార్పిడి చేయాలి. ఎవరైతే రైతులు వరి వేసుకోకుండా మిగిలిపోయినటువంటి రైతులు సాగు చేసుకోవడానికి రైతాంగం ఈ జిల్లాలో ఉన్నారో వారికి మా సూచన ప్రభుత్వం తరఫున మీరు వరి వైపు వెళ్లకుండా ఇప్పుడు 21వ తారీఖు నుంచి ఆగస్టు వరకు మిగిలిపోయిన భూముల్లో సాగు చేసుకోవడానికి వరి కాకుండా వేరే వైపు మొక్కజొన్న కానీ నువ్వులు కానీ ఇంకా ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని చెప్పేసి రైతులకు మనవి చేస్తూ మనం ముందస్తుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మొన్న కేబినెట్ లో ఈ విషయాన్ని చర్చించి ఈ విషయానికి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను అప్రమత్తం చేయాలి, రైతాంగాన్ని అప్రమత్తం చేయాలి, అన్ని వర్గాలను అప్రమత్తం చేయాలి. అదేవిధంగా ప్రజలతో ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులు కానీ అధికారులను కానీ సమన్వయం చేసుకొని ప్రజలకు మోటివేట్ చేసుకుంటా ఈ విపత్తు నుంచి ఏ విధంగా బయటపడాలి. పొద్దున్న లేస్తే రాజకీయం తప్ప వేరే లేదు. ఆయనకు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 2 సార్లు మంత్రి అయ్యాడు, పదవులు అనుభవించిండు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఎంపీ టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్సీ చేసింది. ఇవాళ ప్రతి కోణాన్ని కూడా రాజకీయ కోణంగా మారతా. ఇవాళ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిందా? పేదవాళ్ళకి ఇందిరా మిల్లు ఇచ్చిందా? పేదవాళ్ళకు సన్న బియ్యం ఇచ్చిందా? పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిందా? 200 యూనిట్ కరెంట్ ఇచ్చిందా? వెల్ఫేర్ పిల్లలకు చదువుకున్న పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు, మైనార్టీ పిల్లలకు మంచి భూమిదనం పెట్టాలని ఆలోచన చేసిందా? ఇలా ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మంచి చేస్తా అంటే కూడా వచ్చినట్టు విపత్తు కూడా రేవంత్ రెడ్డి కారణం అంటండి. దానికి ఎవరికి చెప్పాలి? మా పెద్ద మనిషి విఘ్నత కోల్పోయకపోతే ఏమంటారు? మేము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆర్థికంగా చేసినట్టు అప్పులను వడ్డీ కడుతున్నామండి. మేము ప్రతి నెల 1వ తారీఖులో రిజర్వ్ బ్యాంక్ ద్వారా వాళ్ళు కట్ అయిపోతుంది పైసలు మొత్తం. అయినా కూడా ఇక్కడ కూడా మేము 6 గ్యారంటీ పథకాలు, 4 గ్యారంటీ పథకాలు చేస్తున్నాం. ఇవాళ అనుకుంటున్నారు కావచ్చు, కానీ మీ తల కింద పెట్టి కాలు తాపై చేసిన ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అడ్రస్ ఉండదండి. బీఆర్ఎస్ మళ్ళా రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించే విధంగా ఇవాళ పొద్దున 5:30 లేస్తారు, రాత్రి 11 గంటల దాకా మంత్రి అయి కూడా ప్రజల మధ్యలో పనిచేస్తాను. ప్రజలు అన్ని గమనిస్తారండి. మీరు ఏదేమని చెప్పండి, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు, మిగిలిన గ్యారంటీ పథకాల్లో కూడా ఆర్థికంగా ఎంత భారం ఉన్న ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం మాపై ఒక మంత్రిగా చెప్తున్నాం. ప్రజలకు మేలు చేసి ప్రజలకు ఆ ఆశీర్వాదం పొందే విధంగా ముందుకెళ్తుంది తప్ప మేము గడిల మాటలు మాట్లాడడం, దొరల మాటలు మాట్లాడడం.